అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతికి సంబంధించి ప్రీవియస్గా నేను ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో షేర్ చేసిన తర్వాత కొన్ని వందల సంఖ్యలో నాకు కాల్స్ రావడం జరిగింది. ఏమంటారు వినోద్ గారు, అక్కడ పరిస్థితి డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా లేదంటారా, ఎంతోమంది నన్ను అడగడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఈ రాజధాని ఏరియాలో కానివ్వండి, ఈ రాజధాని ఏరియా చుట్టుపక్కల 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కానీ ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనే ఆలోచనలో కనుక మీరు ఉన్నట్లయితే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టైంతో మీకు సంబంధం ఉండకూడదు. అంటే టైం డ్యూరేషన్ తోటి నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తా, 1 ఇయర్లో డబుల్ అవ్వాలి, 2 ఇయర్స్లో ఇల్లు కట్టి రెంట్లకి ఇచ్చేయాలి, 5 సంవత్సరాల్లో నాకు ట్రిపుల్ అయిపోవాలనేటువంటి ఈ కాన్సెప్ట్లు ఉండకూడదు. ప్రైజ్ విషయంలో డిస్కషన్ ఉండకూడదు. అదేంటి 30,000 ఉంటే 50,000 అమ్ముతున్నారేంటి, 50,000 ఉంటే 80,000 అమ్ముతున్నారేంటి, ఇలాంటి డిస్కషన్స్ లేకుండా మీకు కానీ మీ జనరేషన్కి కానీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ప్రాపర్టీ కావాలి ఇలాంటి సిటీలో అని మీరు అనుకున్నట్లయితే కనుక ఎవడి ఉచిత సలహాలు అవసరం లేకుండా మీరు వెళ్ళిపోయి ఈ క్యాపిటల్ ఏరియాలో కానివ్వండి, ఈ క్యాపిటల్ ఏరియా చుట్టుపక్కల 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కళ్ళు మూసుకొని మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అని అంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ సిఆర్డిఏ మాస్టర్ ప్లాను అనుకున్నది అనుకున్నట్టు కనుక జరిగితే చరిత్రలో నిలిచిపోయేటువంటి సిటీ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇండియాలో ఉన్నటువంటి టాప్ మెట్రోపాలిటన్ సిటీసు ఈ సిటీ ముందు ఎందుకు పనికిరావు అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో ఉన్నటువంటి డౌన్ టౌన్ సిటీస్కి ఏమాత్రము తీసిపోయినటువంటి సిటీయే ఈ రాజధాని ప్రాంతం. అంత బాగా ఈ మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. నిజంగా నేను ఈ మాస్టర్ ప్లాన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు, దీనికి సంబంధించిన జీవోలను చదువుతున్నప్పుడు, దీనికి సంబంధించిన కొన్ని మెమోల్ని రీడ్ చేస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడిచాయి. అరే, నిజంగా ఒక విజనరీ లీడర్ కనుక ప్లాన్ చేస్తే ప్లానింగ్ ఇంత బాగుంటుందా అని చెప్పి నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు నేను అంత ప్రౌడ్గా చెప్తున్నాను అని అంటే, ఈ మాస్టర్ ప్లాన్ని 217 స్క్వేర్ కిలోమీటర్స్లో డిజైన్ చేసి ఏ రోడ్డు చూసినా ఎయిర్పోర్ట్ని రన్వేని తలపించే విధంగా ఈ రోడ్లని ఫామ్ చేయడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థ హై ఎండ్ టెక్నాలజీలో డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ఒక హై ఎండ్ టెక్నాలజీలో డిజైన్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఈ క్యాపిటల్ ఏరియాని 9 ఎకనామిక్ జోన్స్ కింద డిజైన్ చేయడం జరిగింది. ఏంటి ఆ 9 ఎకనామిక్ సిటీస్ అని అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫినాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, టూరిజం సిటీ, ఇలాగ 9 సిటీల కింద డిజైన్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాని ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. నేను ఈ ప్రాంతానికి వెళ్ళి గవర్నమెంట్ అందులో ఉన్నటువంటి దాదాపు ఒక 25 నుంచి 30 మేజర్ రోడ్లు ఉంటాయి. కొన్ని రోడ్లని బాగా ఫామ్ చేశారు, కొన్ని రోడ్లని ఫార్మేషన్ చేయడం జరిగింది, కొన్ని రోడ్లకి బ్లాక్ టాప్ వేయడం జరిగింది. నేను బై కారు బై డ్రోను నేను షూట్ చేసినప్పుడు నాకెంత బాధ అనిపించింది అని అంటే, అరే ఎలా ఇలా వదిలేశారు, ఏంటి ఇంత బాగుంది ఏంటి సిటీ, అసలు ఆ ఇన్ఫ్రా చూస్తేనే అరే అసలు ఇది ఒక ఫ్యూచర్ సిటీ, ఇది డౌన్ టౌన్ సిటీ ఏమో అనే విధంగా ఈ ప్రాంతాన్ని రూపొందించడం జరిగింది. నిజంగా అనుకున్నది అనుకున్నట్టు కనుక జరిగితే ఇప్పటికైనా ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ రాజధాని ఇండియాలో ఎవరు నిర్మించలేరు. రాబోయే రోజుల్లో కూడా అలాంటి సిటీ అవబోతుంది ఇది. అందుకే నేను అనేది ఏంటి అని అంటే, అంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఇలాంటి సిటీలో ఒక ప్లాట్ ఉంటే జనరేషన్స్ చెప్పుకుంటాయి అనటంలో డౌటే లేదు. ఎందుకు అని అంటే ఆ విధంగా ఈ సిటీని ప్లాన్ చేయడం జరిగింది. నాకు అప్పుడు అనిపించింది నిజంగా, అరే ఇలాంటి సిటీలో ప్లాట్ ఉండాలి, రేట్లతో సంబంధం లేకుండా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా, సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా ఉంటే ఉంటుంది, జరిగిన రోజే జరిగిద్ది అనే ఆలోచనలో కనుక ఎవరున్నా సరే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి ప్లాట్ కొనుక్కోండి. లేదు నేను అన్నీ తెలుసుకొనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, వాస్తవ పరిస్థితిలో ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, రియాలిటీ ప్రైజెస్ తెలుసుకునే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నిజంగా అది ఎప్పటికి జరిగిద్దో ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అనుకున్నట్లయితే కనుక వాస్తవాలు మాట్లాడుకుందాం. హట్ అవ్వద్దు, దయచేసి ఎవరు హట్ అవ్వద్దు. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, నేను నిన్న ఒక ప్రీవియస్గా ఒక వీడియోని షేర్ చేసినప్పుడు కూడా కొంతమంది ప్రముఖులు ఫోన్ చేసి నన్ను అడిగారు, ఏమంటారు వినోద్ గారు, అసలు మీరు రోడ్డే లేదంటారేంటి, రాజమార్గం ఒక్కటే ఉందంటారేంటి, ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలుసా వినోద్ గారు అని చెప్పి నన్ను కొంతమంది ప్రముఖులు అడిగారు.
దానికి కూడా ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. ఇవన్నీ తెలుసుకునే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనేటువంటి ఈ జోన్ ఇన్వెస్టర్లకు నేను వాస్తవాలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఇన్సైడ్లో ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి అని అంటే 70% అన్న జరగాలి అని అంటే దీన్ని డిజైన్ చేసినటువంటి విజనరీ లీడరే ఇంకో 20 ఏళ్ళు ఉంటే ఇది జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, లేదు ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ చేంజ్ అయింది అని అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏదన్నా వస్తే అంతే ప్యాషనేట్గా ఉంటేనే ఈ రాజధాని ముందుకు వెళ్తుంది తప్పించి, లేదు అని అంటే జంగిల్ క్లియరెన్స్ టెండర్లు ఇచ్చుకోవడం, చెరువుల్లో నీళ్లు తోడించుకోవడం తప్పించి ఏమీ ఉండదు. దయచేసి ఆలోచించండి. అందుకే నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈ 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫ్రా గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఓన్లీ నేను ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నాకు తెలిసి ఇంకో 5 ఏళ్లలో 7 ఏళ్లలో ఒక 10 ఏళ్లలో లోపల ఉన్నటువంటి అంటే ఈ 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫ్రాని ఫినిష్ చేస్తుంది. అందులో డౌటే అవసరం లేదు. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనుక కంప్లీట్ చేస్తే ఇంకో 10 సంవత్సరాల్లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మంచి మంచి కంపెనీలు వస్తాయి. ఈ 10 సంవత్సరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సెక్టార్లు అనుకున్నటువంటి బిల్డింగ్లు కనుక కంప్లీట్ చేస్తే 100% ది బెస్ట్ సిటీ అవుతుంది. అందులో డౌటే అవసరం లేదు. ఈ రాజధాని డెవలప్మెంట్ జరగాలి అంటే 20 ఏళ్ళు పడుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే అది వాస్తవం కాబట్టి నేను కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఆ ఏరియల్ విజువల్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే ఒక ప్రాంతం డెవలప్మెంట్ జరగాలి అని అంటే అదంత ఈజీ కాదు. ఒక లేఅవుట్ డెవలప్మెంట్ చేయాలంటేనే 1.5 year పడుతుంది. అలాంటిది 217 స్క్వేర్ కిలోమీటర్స్లో డెవలప్మెంట్ జరుగుతున్న ఈ క్యాపిటల్ నగరం డెవలప్మెంట్, ఆ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలంటే టైం పడుతుంది. అందుగురించే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఇన్సైడ్ ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గవర్నమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ కంప్లీట్ అవ్వాలి అని అంటే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఈజీగా పడుతుంది. కానీ ఇక్కడున్న ప్రైజెస్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ప్రైజెస్ 80,000, 90,000, 70,000, 60,000 రూపాయలు గజం అమ్ముతున్నారు ఈ ప్రాంతంలో. నిజంగా ఆ ప్రాంతం అనుకున్నట్టుగా జరిగితే గజం 3 లక్షలు కూడా అయిపోద్ది, 4 లక్షలు కూడా గజం అయ్యిద్ది ఈ ప్రాంతంలో. డౌటే అవసరం లేదు. అందుకే నేను అన్నాను, టైంతో సంబంధం లేకుండా, మనీతో సంబంధం లేకుండా మీ జనరేషన్కి ఒక మంచి ప్లాట్ ఇవ్వాలి, నా దగ్గర ప్లెంటీ ఆఫ్ మనీ ఉంది, నాకు మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. కానీ రూపాయి కూడబెట్టి ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి ఇన్వెస్టర్కు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బ్లాక్ అవుతారు అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ రోజున ఇదే క్యాపిటల్ ఏరియా నుంచి వెళ్ళిపోయి ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళిపోయి 35,000, 25,000, 40,000 గజం అమ్ముతున్నారు. పక్కనే ఉన్నటువంటి సిటీని అంటే దాని పక్కనే ఉన్నటువంటి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ను మనం కంపేర్ చేసుకుంటే అదే 30,000, అదే 40,000, అదే 35,000 పెడితే ఎలాంటి ఏరియాలో ప్లాట్ దొరుకుతుంది, ఆ సరౌండింగ్ ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రైజెస్ అందరూ కూడా పారాషూట్లో ఉన్నారు, ఎవరు కిందకి రావట్లేదు. 2014లో ఏ మార్కెట్ నడిచిందో ఈ రోజున ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆ మార్కెట్ నడిచింది. ఎవరైతే 2014లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇప్పుడున్న మూమెంట్ని క్యాచ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎవరైతే ఎర్న్ చేసేసుకుని ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యి ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది, కొనుక్కుంటున్నారు కూడా ఇప్పుడు. అలాగే అప్పుడు ఎలక్షన్ మూమెంట్కి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. చాలా మందిలో ఒక క్లారిటీ వచ్చింది. వాస్తవాలు ఆలోచించి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రైజెస్ కూడా కొంతమంది డౌన్ అవడం కూడా జరిగింది. నేను కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్, చుట్టుపక్కల సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా మనం వాకప్ చేయడం జరిగింది. సో అందు గురించి నేను క్లియర్గా చెప్పేది ఏంటి అని అంటే ఈ చుట్టుపక్కల ఈ ఇన్సైడ్ అమరావతి కానివ్వండి, ఈ అమరావతి దాటేసి సిఆర్డిఏ ప్లాన్ దాటేసి అవుట్ సైడ్ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రీజనబుల్ బడ్జెట్లో ఉంటే కనుక మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే నేను ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది ప్రముఖులు నాకు కాల్ చేసి ఏమంటారు వినోద్ గారు, అసలు రోడ్లే లేవంటారేంటి మీరు, ఒకే ఒక్క రాజమార్గం ఉందంటారేంటి వినోద్ గారు, అసలు ఎలాంటి రోడ్లు ఎన్ని రోడ్లు కనెక్టివిటీస్ ఉన్నాయో మీకు తెలుసా అని చెప్పి నన్ను కొంతమంది ప్రశ్నించడం జరిగింది. దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. 217 స్క్వేర్ కిలోమీటర్స్లో క్లియర్గా మీరు ఇక్కడ చూస్తే నేను ఏం చెప్పాను, ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఒక 1 yearలోనో 1.5 yearలోనో
ఎవరైనా సరే ఎంటర్ అవ్వాలంటే ఏకైక రాజమార్గం విజయవాడ వెస్ట్ బైపాస్ అని చెప్పాను. చినకాకాన్ దగ్గర ఇదిగోండి, ఇది ఈ రోడ్డే, ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ చినకాకాన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రోడ్డు ఇదిగోండి కోర్ క్యాపిటల్ ఏరియాని కనెక్ట్ చేసేసుకొని ఇలాగ వెళ్ళిపోయి డైరెక్ట్గా పెన్నంనేని మెడికల్ కాలేజ్ దగ్గర గొల్లపూడి దాటుకొని పెన్నంనేని మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి మెయిన్ రోడ్ అని చెప్పాను. మీరేమంటారు అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డు ఒకటి ఉంది, మీకు తెలుసా? ఆ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోయి NH-16 మీకు డైరెక్ట్గా ఫ్లైఓవర్ దాటిన తర్వాత తాడేపల్లికి ఫ్లైఓవర్కి మధ్యలో కనెక్ట్ అవుతుందని అన్నారు. ఎస్, కనెక్ట్ అవుతుంది. మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ మీరు చూస్తే ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ వెంకటపాలెం వరకు కంప్లీట్ అయిపోయింది రోడ్డు కంప్లీట్ అయిపోయి ఇక్కడ వరకు ఆపేశారు. దీన్ని దాటి లెఫ్ట్కి వెళ్ళిపోయి అందరూ కరకట్ట మీద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వరకు దాదాపు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇలా వచ్చేసి ఉండవల్లి మీదుగా ఇక్కడ డైరెక్ట్గా NH5 NH-16 ఏదైతే ఉందో చెన్నై కోల్కతా హైవే ఏదైతే ఉందో ఫ్లైఓవర్కి ముందు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా దాని సర్వే నెంబర్లతో సహా మీకు ఈ మాస్టర్ ప్లాన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్లో కనుక మీరు చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్లో కూడా ఇదిగోండి, మీరు చెప్పింది నిజమే, చాలా కనెక్టివిటీస్ ఉన్నాయి. 26 రోడ్లు రింగ్ రోడ్ నుంచి రాజధానికి కనెక్ట్ అవుతున్నాయి. అది వాస్తవమే. అది వాస్తవంలో అది నేను చెప్పింది ఏంటి, 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. అది ఎందుకు పడుద్ది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇది కూడా మీరు చూడొచ్చు క్లియర్గా. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇంత బాగా డెవలప్ చేసిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఇక్కడ పరిస్థితి చూడండి. ఇది దాటేసిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇదిగోండి డైరెక్ట్గా వెంకటపాలెం దగ్గర ఇక్కడ ఆగిపోయింది రోడ్డు. అందరూ ఇక్కడ లెఫ్ట్ తీసేసుకొని ఈ మంతిన ఆశ్రమం ముందు నుంచి కరకట్ట మీద వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇక్కడి నుంచి ఇదిగోండి ఆ ప్రాంతం ఇలా వచ్చేసి ఉండవల్లిని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా NH-16 ఏదైతే ఉందో వారధి దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ దాటేసి వచ్చి ఈ తాడేపల్లి దగ్గర ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డు వచ్చి 15 కిలోమీటర్లు అంత ఫాస్ట్గా చేసినటువంటి ఆ రోడ్డు ఈ 4 కిలోమీటర్లు అవ్వాలి అని అంటే టైం పట్టిద్ది. అందుకే ఉన్నటువంటి ఏకైక రాజమార్గము నేను చెప్పినటువంటి రాజమార్గం ఏదైతే చెప్పానో ఈ వెస్ట్ బైపాస్ అని నేను అందుకే సంబోధించడం జరిగింది. అందుకే నేను దాని గురించి చెప్పడం జరిగింది. ఆ రోడ్డు వదిలేసేయండి. నెక్స్ట్ మరొక రోడ్డు వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మరొక రోడ్డు ఉంటుంది. ఇది కూడా 60 మీటర్స్ రోడ్డు. ఈ రోడ్డు కూడా డైరెక్ట్గా కోర్ మిడిల్లో నుంచి వచ్చి డైరెక్ట్గా పెనుమాక మీదగా వచ్చి మంగళగిరిని క్రాస్ చేసుకుని తాడేపల్లిని క్రాస్ చేసుకుని కొలనకొండ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వరకు తెచ్చి ఆపేసినటువంటి ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ మధ్యలో ఈ ప్రాంతానికి కనెక్ట్ చేయాలంటే టైం పట్టిద్ది. ఈ రోడ్డు వదిలేసేయండి. మరొక రోడ్డు 50 మీటర్ల రోడ్డు డైరెక్ట్గా మంగళగిరికి కనెక్ట్ చేస్తున్నారు. క్రికెట్ స్టేడియం ముందు నుంచి వచ్చేటువంటి రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ NH-16 కనెక్ట్ అవుతుంది. ఇదొక రోడ్డు. ఈ 4 కిలోమీటర్ల డెవలప్మెంట్ జరగాలంటే టైం పట్టిద్ది. ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ డాటెడ్ లైన్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కంప్లీట్గా. ఇక్కడ మీరు చూస్తే ఇదే విజయవాడ వెస్ట్ బైపాస్ చిన్నకాకాని దగ్గర. మీరు ఇక్కడ చూడండి, అమరావతిలో నుంచి వచ్చేటువంటి ప్రతి రోడ్డు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు? కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి కనెక్ట్ అయింది, ఇదిగోండి కనెక్ట్ అయింది. కానీ గవర్నమెంట్ ఇక్కడ వరకే డెవలప్ చేసింది రోడ్డు. ఇక్కడి నుంచి ఈ రోడ్డు ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అని అంటే యాజ్ ఫర్ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ ప్రకారం ఏ మెట్రోపాలిటన్ BMRDA, HMDA, VMRDA, CRDA మీరు ఏ మెట్రోపాలిటన్ సిటీ కన్నా వెళ్ళండి, గవర్నమెంట్ ఒక రోడ్డు మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది అని అంటే ఆ రోడ్డు కంటిన్యూషన్లోనే ఆ తర్వాత ఎవరైనా డెవలప్మెంట్ చేస్తే ఆ రోడ్డుని వదిలిపెట్టేసే డెవలప్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా కనెక్టివిటీ వస్తుంది. ఎన్ని సంవత్సరాలకి?
ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు ఫిల్ అవుతుంది? ప్రతి రోడ్డు కనెక్ట్ అయింది. మీరు చూడొచ్చు, ప్రతి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది, ఈ రోడ్డు వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది, సీడ్ యాక్సిస్ రోడ్డు వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది, ఈ రోడ్డు వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది. విజయవాడ నుంచి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవేకి మరొక రోడ్డు కనెక్ట్ అవుతుంది, మీకు తెలియదా వినోద్ గారు అని చెప్పి కొంతమంది అడిగారు. చూడండి ఇదిగోండి, ఇదే ఆ రోడ్డు. డైరెక్ట్గా తుళ్ళూరు నుంచి వెళ్ళేటువంటి ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ని ఈ రోడ్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ములపాడు దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ హైవేకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. NH65 కనెక్ట్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో కృష్ణా రివర్ ఒకటి ఉంది, దానికి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయాలి. అది పక్కన పెట్టేస్తే 96 కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టాలి, ఇటు పక్క ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయాలి కృష్ణా రివర్ మీద. ఈ ప్రతి రోడ్డు ల్యాండ్ పుల్లింగ్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏంటి, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ ఒకవేళ 15,000 కోట్లు వచ్చింది మీకు తెలియదా, 15,000 కోట్లు వచ్చింది మీకు తెలియదా అని చెప్పి కొంతమంది నన్ను అడిగారు. వచ్చింది, తీసుకువెళ్ళిపోయి కనెక్టివిటీ రోడ్లకి 1000% ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి 50 మీటర్లు 60 మీటర్ల రోడ్లని, డ్రైనేజీని, ఎలక్ట్రిసిటీని ఫస్ట్ దీని మీద ఫోకస్ చేస్తారు తప్పించి ఇన్నర్ రింగ్ రోడ్డు పెట్టాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ప్రాంతాన్ని కనెక్ట్ చేయాలి, ఈ ప్రాంతాన్ని ఫస్ట్ కనెక్ట్ చేయాలి అని చెప్పేసి ఉండదు. దయచేసి ఆలోచించండి, నేను చెప్పేది వాస్తవాలు. అందుకే మీరు ఇక్కడ క్లియర్గా నేను మీకు చూపించింది కూడా అందుకే. మాస్టర్ ప్లాన్లో కనుక మీరు చూస్తే మీరు చెప్పినటువంటి ఏ రోడ్డు కూడా నేను కాదనట్లేదు. 26 రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చి రాజధానిలో కనెక్ట్ అవుతున్నాయి. అవన్నీ కనెక్ట్ అవ్వాలంటే టైం పడుతుంది, అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ఇది కాకుండా దీన్ని దాటేసి కొంతమంది 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లలో కూడా వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీకు హైదరాబాద్లో ఏవైతే వినపడ్డాయో ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైలు, మెట్రో రైలు, MMTC అని చెప్పి, లేకపోతే నిమ్స్ అని చెప్పి, ఫార్మా అని చెప్పి ఏవేవైతే మీరు హైదరాబాద్లో కూడా మీరు విన్నారో సేమ్ పరిస్థితులు కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో కూడా మీరు వింటారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, రేపు ఔటర్ రింగ్ రోడ్ అంటారు, రేపు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైలు అంటారు. ఇప్పుడు మెట్రో నిన్నగాక మొన్న మళ్ళీ మెట్రో కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి మెట్రోకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్లు అన్నింటినీ మీరు నమ్ముకొని వెళ్ళిపోయి 40,000, 50,000, 30,000 పెట్టి మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి 100% మీరు లాస్ అవుతారు. దయచేసి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను క్యాపిటల్ ఏరియాలో ది బెస్ట్ సిటీ, చరిత్రలో నిలిచిపోయేటువంటి సిటీ, అందులో డౌటే లేదు. ఈ ప్రాంతంలో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక నేను ఫస్ట్ చెప్పినటువంటివి కనుక మీరు ఫాలో అయితే, దా జోన్లో కనుక మీరు ఉంటే ఎవ్వరి ఉచిత సలహాలు మీకు అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళిపోయి మీరు ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతే తప్పించి ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో అక్కడ ప్లాట్ కొనుక్కుంటే నేను ఇక్కడేదో హైదరాబాద్లో మార్కెట్ ఆగిపోద్ది, మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే ఉద్దేశం కాదు. హైదరాబాద్ మార్కెట్ ఎవర్ గ్రీన్, ఎవరూ టచ్ చేయలేరు. అది బై డిఫాల్ట్ వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఈ రోజున ఇప్పుడు కొండాపూర్ లాంటి ఏరియాల్లో గజం ₹1,00,000 ఉంది. ఈ రోజున ఎలా డెవలప్మెంట్ జరిగింది కొండాపూరు, కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, కొండాపూర్ లాగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలంటే ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో గైడ్ చేస్తున్నాను తప్పించి వేరే ఏ ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.